దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే ఎందుకు ఫెయిల్ అవుతాం? ఎక్కడ కొట్లాట్లు కానీ ఫెయిల్యూర్స్ కానీ కనబడలేదు. ఏం కారణం అంటే ఆయన జీవితకాలం అంతయ్య కూడా దేవునితో నడిచాడు. స్తోత్రం. ఏంటి దేవునితో నడవడం ఏంటి? దేవునితో నడవడం ఏంటి? మీకు 119వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం కదా, అక్కడంతా కూడా దేవుని యొక్క శాసనాల గురించి, ఒక దేవుని ఆయన బిడ్డలకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి శాసనాలు, వాటిని పాటిస్తూ వాటి గుండా ప్రయాణించగలిగితే ఏం జరుగుతుందండి? ఎక్కడ కూడా పడిపోతాం మనం. జేబులైనా ఒక 1000 రూపాయలు కట్టో 10,000 రూపాయలు కట్టో అంటే ఈ ముందర ఇంకేం ఆగు, ఇంకా ఏం ఆగదండి. 1,00,000 రూపాయల ఫీలింగ్లో ఉంటుంది. దేవుని శాసనాలు మన హృదయంలో ఉన్నట్లయితే ఎందుకు పడిపోతాం? ఈ రోజున చాలామంది పడిపోయారు. కుటుంబ జీవితంలో పడిపోయారు, వ్యక్తిగత జీవితంలో పడిపోయారు. పడిపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయనంటే చాలా ఉన్నాయి. ఎందుకనంటే బాప్తిసం పొందిన తర్వాత మనం కలిగి ఉండవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. మారు మనసు పొందిన తర్వాత, అనగా బాప్తిసం పొందిన తర్వాత అపోస్తుల కార్యంలో రాయబడిన ప్రకారముగా వీరు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన చేయుట యందును, అంటే మారు మనసు అనుభవం పొందిన తర్వాత ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఈ అనుభవాల్లో లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా తొట్టిల్లిపోతాడు. ఎందుకు ఆదిమ సంఘంలో వారు ప్రతిరోజు కూడుకున్న చోట ఏం చేసేవారు? వాళ్ళు కబుర్లు చెప్పుకునేవాళ్ళ, వచ్చినట్టుగా ఎక్కడ కూడుకుంటే అక్కడ మోకరించేవాళ్ళు. ప్రభుతో వారు సంభాషిస్తూ ఉండేవారు. కానీ ఈ రోజున సంఘంలో ఏం జరుగుతుందంటే ఒకరి బలహీనతలు ఒకరు చెప్పుకుంటారు. ఆల్రెడీ వీడు బలహీనుడే, కానీ ఇంకొకడు బలహీనుడు చెప్పుకుంటాడు. అలా చెప్పుకోవడం వల్ల వీడు ఇంకా దరిద్రుడు అయిపోతున్నాడు. మన కుటుంబ వ్యవస్థ, ఆధ్యాత్మిక జీవితము పడిపోకుండా ఉండాలి అని అంటే దేవుడు మనకు అప్పగించినటువంటి బోధ 4 విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చాయి. మీరు అపోస్తుల యొక్క బోధలోను, రొట్టె విరుచుటలోను, సహవాసములను, ప్రార్థించుటలోను ఎడతెగక ఉన్నారు అని కొత్త నిబంధన చరిత్రలో మనం చూస్తాం. ప్రియ దేవుని సంగమా, ఈ మార్చి నెల మొదటి ఆదివారం రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీవు సహవాసానికి దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, ప్రభు వల్లకు సమీపంగా ఉండాలి. కానీ ఎక్కడున్నావు? అన్నీ నీ సొంత నిర్ణయాలే. దరిద్రాన్ని పోగేసుకున్నారు తప్ప నీ దరిద్రతను, నీ స్థితిని మార్చగలిగినటువంటి యేసు క్రీస్తు యొక్క ఆయనలో ఉన్న శక్తి ప్రభావము ఎరిగి కూడా కొన్ని మార్లు నువ్వు అనుభవించి కూడా నీ సొంత ఆలోచనకు పరుగులెడుతున్నావు అని అంటే నీ సొంత చిత్తం చేస్తూ అది సక్సెస్ అవుతావు. ఎందుకు ఫెయిల్యూర్ కుటుంబాల్లో జరుగుతుంది? అనో కుటుంబంలో ఎందుకు ఫెయిల్యూర్ కాలేదు? మీకు సందేశం అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ గత వారం ఆ 119వ కీర్తనలో ఒక వచ్చిన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దానిలో నుంచి ప్రభు మనతో మాట్లాడాడు. మన దరిద్రతను పోగొట్టడానికి ఆయన కొన్ని విషయాలు అక్కడ రాసి ఉంచాడు. అక్కడ దాని ప్రకారముగా మనం పరుగులెడుతున్నట్లయితే, దాని ప్రకారంగా నడిచినట్లయితే దేవుడు మనల్ని ఎలాంటి స్థితిలో ఉంచుతాడో నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు పడిపోకుండా ఉండాలి అని అంటే తదుపరి జీవితము కొరకై ప్రభు మనకిస్తున్న పిలుపు, తదుపరి జీవితం కొరకై ప్రభు మనకిస్తున్నటువంటి ఆహ్వానం, ఇది మనం స్వీకరించాల్సినటువంటి విషయం. ఇది నేను భూమి మీద నుండి పైకెత్తబడిన తర్వాత నా ప్రజలందరినీ, అనగా నా వారందరినీ నేను నా యొద్దకు నేను ఆకర్షించుకుంటానని ప్రభు చెప్పాడు.
ఎవరిని ఆకర్షించుకుంటాడంట? అబద్ధాలాడే వాళ్ళ, మోసం చేసే వాళ్ళ? ఎవరిని మోసం చేస్తున్నావు? ఈ రోజున అనేక మంది పైకి చాలా బాగుంటారు, వైట్ డ్రెస్. వీళ్ళ మొదటి వారం కదా, నేను మిమ్మల్ని ఒకవేళ బహుశా ఈ పబ్లిక్గా వింటున్నారు కొంతమంది, వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. పైకి మనం ధరిస్తున్నటువంటి ఈ వస్త్రాల ద్వారా, నేను బాగానే ఉన్నాను, తెల్లబట్టలు వేసుకున్నాను, మంచిది, పైకి బాగానే ఉన్నాం, లోపల నీ అంతరంగం ఎలా ఉంది? చెడిపోయింది అంతరంగం. దేవుని ప్రజలారా వినండి, ప్రభు ఎవరిని ఆకర్షించుకుంటాడు? ప్రభు తన దగ్గర ఎవరిని సమకూర్చుకుంటాడు? ఆనోకులాగా నడిచేవారిని. స్తోత్రం. ఆనోకులో ఏ స్వార్థం లేదు, ఆనోకులో ఏ దాపరికం లేదు. కుటుంబంలో ప్రతీది కూడా భార్య బిడ్డలు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈవేళ చాలామంది జీవితాల్లో బిజినెస్ కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ, లేకపోతే వేరే ఏదైనా సరే వారి జీవనోపాధి కొరకే ఏదైనా ఒక ప్రాజెక్టు వారు కలిగి ఉండాలి అని అనుకున్నప్పుడు కుటుంబంతా కలిసి మాట్లాడుకోవాలి, భార్య భర్తలు కలిసి మాట్లాడుకోవాలి, బిడ్డలకు విషయాలు చెప్పాలి. అప్పుడే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆమేన్. నువ్వు భార్యలు చెప్పకుండా, బిడ్డలు చెప్పుకోకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఏం జరుగుతుంది తెలుసా? విఫలమైపోతుంది. విఫలమే. నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలమే. కారణం ఏంటంటే చేయాల్సిన క్రమములు చేయటలేదు. నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు, కానీ దేవుని దృష్టికి అది ఎలాగో తెలిసేది వెరితనం. దేవునికి లోపడదామండి, దేవునికి లోపడదాం. హానోకు పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోయాడు, దేవుని ప్రేమించాడు. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, బిడ్డలకు ఇవ్వాల్సినటువంటి సమయం, అలాగే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం, భార్యకి ఇవ్వాల్సినటువంటి సమయం, మంచిగా అతని సమయాన్ని కొనసాగించాడు. ఇక్కడ లోపములు కలిగిన వ్యక్తులు ఉంటే సరి చేసుకోండి. నీ సమయం ఎవరికి ఇస్తున్నావు? ఈ వర్తమానం బయటకు కూడా వెళుతుంది, ప్రపంచానికి వెళుతుంది. పైకి క్రైస్తవుడిగా, పైకి భక్తిపరులుగా, దేవుడంటే మహాప్రేమగా ఉన్నట్లుగా ఉండొచ్చేమో, కానీ నువ్వు సరి చేయబడవలసిన విషయంలో సరి చేయకపోతే దేవుడు తన నోట నుండి ఉమ్మేస్తాడంట. తన నోట నుండి ఉమ్మేస్తాడంట. అది దహించి వేస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ కొద్దిపాటి జీవితాన్ని గడపవలసిన అవసరం మనకుంది. పైకి ఒకలాగా లోపల ఒకలాగా కాదు. ఉన్నంతకాలం భూమి మీద మన యాత్రికులం పరదేశులం అని చెప్తుంది బైబిల్. మనము భూమి మీద యాత్రికులం పరదేశులమై ఉన్నాం. కాబట్టి ఈ జీవిత యాత్రలో అప్పుడే చాలా సంవత్సరాలు మనకు గతించిపోయి ఎప్పుడో తెలియదు మన ముగింపు. కానీ మనం ఎలా బ్రతకాలి? మనం ఆయనకు ఇష్టలుగా అన్నాడు ఒకసారి. రైట్, ఇష్టలుగా. ఎలా ఇష్టపడతాడు ఆయన? ఎలా ఆకర్షించుకుంటాడు? ఈవేళ మనుషులు ఆకర్షించబడడానికి రకరకాల విన్యాసాలు. ఒక యవనస్తురాలు ఒక పురుషుని ఆకర్షించడానికి ఎన్నో రకాల విన్యాసాలు. కానీ దేవుడు ఆకర్షించాలి అనంటే, దేవుడు తన స్థానములో నిన్ను కూర్చోబెట్టాలి అనంటే, నిన్ను నన్ను మనం కలిగి ఉండవలసిందంటే ఆయనతో నడిచే అనుభవం. హల్లెలూయా. గత వారం చెప్పింది, ఆయన మనకిచ్చిన కట్టడలు అనుసరిస్తే ఎలాగ మనల్ని దరిద్రతని బయటకు తీసుకొస్తాడో, ఎలాగ మన ఆశీర్వదిస్తున్నాడో అవన్నీ నేర్చుకున్నాం. అవి అనుభవిస్తూనే మనము
ఆయన ఎక్కడైతే మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళడానికి భూమి మీద మన గుడారములోనే మనం ప్రిపేర్ అయిపోవాలి. ఆమేన్. దాని గురించి సిద్ధపడదాం. దాని గురించి ఈ మాటలు మాట్లాడుతాం. ఎవరిని ఆకర్షించుకుంటాడైనా? అనోకు వలె పరిశుద్ధమైన జీవితం, దేవునితో నడిచే అనుభవం. ప్రభాగు నాకు భార్య బిడ్డలు ఉన్నారు, వాళ్ళకేదో సంపాదించి వస్తానని చెప్పలేదు. ఎవరికి ఇవ్వాల్సిన సమయం వారికి ఇచ్చారు. నీ కుటుంబాన్ని ఎలాగ నీవు కాపాడుకుంటున్నాం, ఎలాగ దేవుని యొక్క విలువలతో పెంచుతున్నావు ఒకసారి ఆలోచించు. సొంత నిర్ణయాలు తీసుకొని మనం ఇష్టం వచ్చినట్లుగా అడుగులేస్తే దేవుడు ఆయన ఎవరో బాడారు తొక్కినారా తీస్తాడు కదండి. ఏంటది విన్నారు? అది ఏం చేస్తాడంట? ఇప్పుడు నా చిన్నప్పుడు కమ్మలు ఉండే, అంటే ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఆ పని లేదు. ఎక్కువ పని ఉండేది అప్పుడు, తాటి కమ్మలతో ఎక్కువ పని ఉండేది. మా నాన్న తెస్తా ఉండేవాడు అనమాట. దళ్ళు కడతాం, ఇల్లు కట్టినప్పుడు కష్టమాలు నిలవ కూడా ఉండేది. అది తీసినప్పుడు ఎలా తెస్తాను తెలుసా? అలా కమ్మ ఒత్తినప్పుడు ఒక్కొక్క పొర లాగినప్పుడు చాలా కష్టంగా ఉండేది అనమాట. తొక్కి నార తీస్తాడట. ఆయన ఇచ్చిన జీవితం సరిగా వినియోగించకుండా ఇష్టం వచ్చినట్లుగా అక్కడక్కడ చిట్టింగులు. దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను? నీకు ఇచ్చిన వనరులు ఎక్కడ? దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని ఎక్కడ ఉపయోగిస్తున్నావు? దేవునికి ఇచ్చిన బలం, దేవునికి ఇచ్చిన ఆరోగ్యం ఎక్కడ ఉపయోగిస్తున్నావు? చూడండి, చక్కగా 300 సంవత్సరాలు ఈయన దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం. దేవునితో నడిచాడు, ఎక్కడ కూడా ఫెయిల్ ఎక్కడ కూడా ఓడిపోలేదు. ప్రభు అలాంటి వారిని ఆకర్షించుకోడా? ఆనోకు దగ్గరికి దేవుడు దిగి వచ్చేసాడు. కింద చూడండి, అక్కడ ఏముంది? అక్కడ ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని ఇంకెవరో ఎదురు చెప్పడానికి ఏం లేదు, అంత ఇష్టమైపోయాడు. దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి ప్రియమైన వ్యక్తిగా మారడానికి ఇప్పుడు ఏదైనా ఒక అధికారులను, లేకపోతే అధికారములో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర లోన్ తీసుకోవడానికైనా, లేకపోతే ఇంకేదైనా చేయడానికి రికమెండేషన్ కావడానికి, వాళ్ళు మన వైపు మన తరపున మాట్లాడడానికి, మన పక్షాన ఒక మాట చెప్పడానికి ఒక సాల్వయో బుక్కయో లేకపోతే స్వీట్ బాక్స్ పట్టుకెళ్తే తరచుగా వాళ్ళు కనబడుతూ ఉంటే, అబ్బో వీళ్ళకి ఏదైనా చేయాలి. ఇక్కడున్న అధికారులు అలా ఆలోచనతో ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని ఆకర్షించడానికి మనం కలిగి ఉండవలసినవి. ఆనోకు ఎలాగైతే ప్రభువుతో నడిచాడో అలాగే మనం నడిచెదుమోగాక. లేకపోతే నడవకపోతే అబద్ధాలతో, మోసాలతో, సిట్టింగ్లతో, సమాధుల మీద భోజనంతో, టార్చ్ లైట్లు భోజనాలతో, ఇంకెన్నో రకాలుగా అలా బ్రతుకుతూ ఉంటే క్రైస్తవుడు, అన్యులకు క్రీస్తుని ఎరగిన వారికి తెలీదు. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆ భయంకరమైన పరిస్థితి నుంచి బయటకు రావాలి. నాటకాలు ఆడుతున్నారు జీవితాల్లో చాలామంది. ప్రభు బలలో పాల్గొంటున్నారు, బయటకు వెళ్ళిపోయిన తర్వాత నాటకీయమైపోయింది జీవితం. యేసుక్రీస్తు రక్తాన్ని వాళ్ళు కాళ్ళతో తొక్కుతున్నారు.